నమస్తే. రాష్ట్రంలో ఎటు చూసిన బీసీ సర్పంచ్ల ఎలక్షన్ల గురించి బాగా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అని చెప్పి మాట తప్పిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే బీసీ సంఘాల నాయకులు కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలుపుతున్న పరిస్థితి. సో మాట్లాడడం నేను కూడా మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గారు ఉన్నారు. మనం చెప్పడం ఏంది అంటే మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. కానీ ఇప్పుడు మాట తప్పింది అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాలనుకున్నాం, కానీ సాధ్యం కాలేదు. ఇవాళ బీసీలకు 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితోనే ఇవాళ మనం కులగణన చేసినాం, ఒక డెడికేషన్ కమిషన్ వేయగలిగినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, క్యాబినెట్ తీర్మానం చేసినాం. ఇవాళ ప్రభుత్వ పరంగా కావాల్సినంత శక్తికి మించి కొట్లాడినాం. ఇవాళ ధర్నా చేసినాం, శాంతియుతంగా గాంధేయ మార్గంలో పోరాడినాం, ఢిల్లీ పోయిన ధర్నా చేసినాం, బంధు పెట్టినాం, నిరసన తెలియజేసినాం. అయినా కూడా కోర్టులని, గవర్నర్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ పరంగా సాధ్యం కాలేదు కాబట్టి చట్టబద్ధంగా పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముమ్మాటికి మేము బీసీలతోనే ఉన్నాం, బీసీలకు న్యాయం చేయడానికే ఉన్నాం. కాబట్టి బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదని మేము కోరుతున్నాం. బీసీ సంఘ నాయకులు ఇస్తా అన్నారు, మరి ఏమైంది? ఎందుకు ఇవ్వలేకపోతే మీరు కొట్లాడింది కూడా ఎక్కడ కనిపించట్లేదు అని అంటారు. బీసీ సంఘాలకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా కొట్లాడింది న్యాయస్థానాలలో అనే విషయాన్ని వాళ్ళకి అందరికీ తెలిసి కూడా అట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. తెలంగాణలో ఈ బీసీల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే కదా. బీసీలకు అందరికి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారండి? కాంగ్రెస్ పార్టీనే కదా. కాబట్టి మేము బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, డీసీసీ నియామకాల్లోనైనా, లేకపోతే మంత్రి మండలంలోనైనా, పిసిసి అధ్యక్షుల నియామకం, తెలంగాణలో ఏ అవకాశాలు వచ్చినా బీసీలతోనే భర్తీ జరుగుతుంది. సామాజిక న్యాయానికి పెద్దపీటనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పెద్ద శంకించాల్సిన అవసరం లేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీలు కాంగ్రెస్తోనే ఉన్నారు. బడుగు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. దాదాపు 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 10,000 పైచీలకు మేము గ్రామ సర్పంచులు గెలవబోతా ఉన్నాం. అంటే పార్టీ పరంగా ఇవ్వబోతున్నాం 42% రిజర్వేషన్. 42% పార్టీ పరంగా ఇవ్వబోతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా 23% నుంచి 24% మేము చట్టబద్ధంగా ఇస్తున్నాం. కంప్లీట్ 42% పార్టీ పరంగా ఇవ్వబోతా ఉన్నాం. 23 నుంచి 24% చట్టబద్ధంగా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇంకా అవకాశాలు పెంచే విధంగానే పార్టీ పరంగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. మేము బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. బీసీల అభివృద్ధిని రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అంటే జాగృతి అధ్యక్షుల కవితనేమో బీసీలకు ద్రోహం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో గద్దెలు ఏవైతుంటాయో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అవన్నీ కూడా గులగొట్టండి అని చెప్తారు. అండ్ అక్కడక్కడ కూడా గులగొడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు కవిత చేసిన వాక్యాల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కవిత ఆల్రెడీ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చినందుకే వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి కాగలిగాడు. కాబట్టి కవిత కేసీఆర్ అవినీతి మీద, కేటీఆర్ అవినీతి మీద పోరాడితే ప్రజలు హర్షిస్తారేమో కానీ బీసీల గురించి మాట్లాడితే కవితను హర్షించరనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు ఇవాళ అధికారం అనుభవించి గాడిద పలుదో ఇప్పుడు మేము బీసీల పట్ల ముసలి కన్నీరు గారుస్తామంటే ప్రజలు ఎక్కడ సహిస్తారండి? ప్రజలు హర్షిస్తారా? కాబట్టి బడుగు బలైన వర్గాల గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవనే మాట్లాడాలి. గాంధీ భవనే మాట్లాడుతుంది. 30 ఏళ్లలో వర్గీకరణ సాధ్యం కాలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణ సుసాధ్యం చేయగలిగినాం. ఇట్లా అనేక ఉన్నటువంటి సవాళ్ళు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సాధ్యాలను పరిశీలించి మేము బడుగుల పట్ల, బలైన వర్గాల పట్ల, పేదల పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధం ఉన్నాం. కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు. జూబ్లీహిల్స్లో అందుకని ప్రజలు మాకు ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చేయగలిగారు. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మాకు గొప్ప మెజార్టీ ఇస్తా ఉన్నారు. ఇవాళ పేదవాడిని, మధ్యతరగతి వాడిని, లబ్ధిదారుని గుర్తించగలిగినాం. అవినీతి అక్రమాలు లేని సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నాం. పేదవాడికి నేరుగా మా సంక్షేమ పథకాలు వెళ్ళగలుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇల్లు లేని వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలిగినాం. ఇవాళ 200 రూపాయలు ఉచిత కరెంట్ ఇవ్వగలిగినాం. సన్నబియ్యం ఇవ్వగలిగినాం. మహిళలకు రోజు కూలీనాలు చేసుకునే మన మహిళలకు ఇవాళ వాళ్ళకు రవాణా కూడా భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఉచిత రవాణా ఇవ్వగలిగినాం. ఇట్లా 1 కాదు 2 కాదు, తెలంగాణలో ప్రతి సంక్షేమం ప్రజలకు చెందే విధంగా, ప్రతి సంక్షేమం పేదవాడికి చెందే విధంగా
మా ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ఇవంతా కూడా తెలంగాణ దశ దిశను మార్చే విధంగా, ఇవాళ దేశానికి ఒక ఆదర్శమైన ఒక పాలన అందించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి గతంలో 10 ఏళ్ళు పాలించి అవినీతి చేసి, అక్రమాలు చేసి, చెల్లి ఒక దిక్కు, అన్నో దిక్కు, అయ్యో దిక్కు, బావో దిక్కు తెలంగాణను పంచుకొని తెలంగాణ మొత్తం కూడా దోపిడీ చేసి దగా చేసినటువంటి దొంగలు ఇవాళ ముసలి కన్నీరు గారిచి బీసీల గురించి మాట్లాడితే ప్రజలు దీన్ని తిప్పికొడతారని కూడా మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో వినర్ ఈ విధంగా చెన్నాని దయాకర్ చెప్తాను. సో బీసీల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు సపోర్ట్గా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ. వేరే ఏ పార్టీలో కూడా మాట్లాడే అర్హత హక్కు లేదు అని చెప్పేసి కూడా చిన్నగానే దయాకర్ చెప్తాను. సో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ మా ఇంటి